ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము చేత ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా చేసినటువంటి నీ నామాన్ని బట్టి నీకు వందనాలు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మమ్మల్ని నీ కుమారుడు ద్వారా బ్రతికించినందుకు నీకు వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తుని మా కొరకు బలిగా మీరు అర్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కూడా నీ కృపలో భద్రపరిచి నీ నామందు మీరు ఇచ్చినటువంటి భద్రతను బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ ఘనమైన నామాన్ని కీర్తనల ద్వారా మహింపరచడానికి మీరు ఇచ్చిన స్వరాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ యొక్క మాటల కొరకు ఆశపడి నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది. నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తేది, బలహీనలను బలపరిచేది, ఆదరణ లేని వారిని ఆదరించేది తండ్రి. ఆ మాటను మాకు అనుగ్రహించండి. ఆదరణ లేని మా బ్రతుకుకు ఆదరణ కలుగునట్లుగా బలహీనమైన మేము నీలో బలవంతులుగా మారి దుష్టుని యొక్క అగ్నిబాణములను ఎదుర్కొంటకు నీరిచ్చే సర్వాంగ కవచమును ధరించుటకు తండ్రి సిద్ధపడిన సైనికుల వలె తండ్రి మేము నిలిచి ఉండునట్లుగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యమును అర్థం చేసుకోగల చెవులు మాకు దయచేయండి. నీ వాక్యములోని తండ్రి లోతైనటువంటి మర్మములను మాకు బయలుపరిచి వినగలిగిన చెవులను గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి. నీ పక్షముగా నిలబడుచుండగా నన్ను మరుగుపరచండి, నా మాటలు దూరపరచండి. నీ మాట నా యందు ఉంచి కూడి ఉన్న మా అందరితో కూడా మీరు మాట్లాడండి. నీ మాటలో జీవం ఉన్నది, నీ మాట ప్రభావం ఉన్నది. నీ మాటే మమ్మల్ని బ్రతికించేది. ఎందుకంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకునన్నారు తండ్రి. నీ నోట నుండి వచ్చు మాటలతో మేము బ్రతకాలని, ఆత్మీయంగా మేము బ్రతకాలని ఆశపడుతున్నాం తండ్రి. మమ్మల్ని నీ వాక్యం చేత బ్రతికించండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మాకు కావలసిన నీ పరలోక సంబంధమైన వర్తమానాన్ని అనుగ్రహించండి. మా జీవితానికి ఏది కొదువై ఉన్నదో, ఆత్మ సంబంధమైన జీవితంలో మేము ఎలాగున్నామో తెలుసుకొనిలాగున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ పక్షముగా నిలవపడుచుండగా నన్ను మరుగుపరిచి కూడి ఉన్న మా అందరితో కూడా మీరే మాట్లాడమని, ఘనత, మహిమ, ప్రభావం సమస్తమును మీకే అర్పిస్తూ నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినుచున్న అందరికీ కూడా వందనాలు తెలియజేయుచున్నాను. మనకి ఇవ్వబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమును మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు ఉన్న 66 పుస్తకాలలో మరి వ్రాయబడినటువంటి సంగతులను గురించి మనం ఆలోచన చేస్తే 3 వ్యక్తులు, వారి యొక్క సంబంధులు, 3 లోకాలు, ఆ లోకాలు గుర్చినటువంటి వివరణ మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటది. ఆ 3 వ్యక్తులు ఎవరో అన్నప్పుడు మరి సర్వమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంబంధులైనటువంటి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు, అలాగునే మరి ఆయన యొక్క సన్నిధిలో నుండి ఆయనకు నిరంతరము కూడా పరిచర్య చేస్తున్న పరిశుద్ధమైనటువంటి దేవదూతలు, మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో మరి ఆలోచన సభలో ఉన్నటువంటి 24 పెద్దలు, మరి ఆ రీతిగానే ఎల్లప్పుడూ కూడా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి 4 జీవులు, మరి పరలోకంలో నుండి ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు, కానీ మరి పరిశుద్ధాత్ముని యొక్క శాశ్వతమైన నివాసం ఏమిటి అంటే అది పరలోకం. ఈ విధంగా దేవాది దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కలది దేవదూతలు, ప్రధాన దూతలు మికాయేలు, గాబ్రియేలు లాంటి ప్రధాన దూతలు, వీరందరూ కూడా నివసిస్తూ ఉన్నటువంటి లోకము పరలోకం. దేవుడు, దేవుని సంబంధులు నివసించే లోకము పరలోకం. మరి మరొక లోకం ఉన్నది. ఆ లోకమును గురించి ఇంతకు ముందు మనం ధ్యానం చేసి ఉన్నాం. అదే పాతాళ లోకం. ఆ పాతాళ లోకములో ఉన్నటువంటి మరి కటిక చీకటి గల బెలం ఒకటి ఉంది. దాన్ని నిత్య నరకాగ్ని అని అంటారు. ఆ నిత్య నరకాగ్నిని దేవుడు ఎవరి కోసం సిద్ధపరిచాడు అంటే, మరి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి దేవునికి పరిచర్య చేయవలసినటువంటి స్థితిలో ఉండవలసినటువంటి ప్రధాన దూతగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి లూసిఫర్ అనే దేవదూత. యాక్చువల్గా లూసిఫర్ అనేటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ మనం అర్థం చేసుకుంటాం కోసం మరి ఆ దేవదూతకు ఒక పేరు పెట్టడం జరిగింది.
ఆ దేవదూత యొక్క పేరుని లూసిఫర్ అని మనం అనుకుంటున్నాం, అర్థం చేసుకుంటాం కోసం. మరి ఆ దేవదూత ప్రధాన దూతగా దేవుని సన్నిధిలో, అంటే మికాయేలు, గాబ్రియేలు దేవదూతల వలె దేవుని సన్నిధిలో మరి దేవుని సంబంధమైన కార్యాలు చేయుట కొరకు దేవుని చేత అభిషేకింపబడినటువంటి దేవదూతగా మరి దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడితే, మరి తన మనసులో కలిగినటువంటి ఆలోచన బట్టి, తన హృదయంలో కలిగినటువంటి అతిశయము, దేవుని కంటే తను తాను గొప్పగా చేసుకోవాలనేటువంటి ఆలోచనతో దేవుని యొక్క నివాస స్థలమును విడిచి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి, మహోన్నతుని కంటే నన్ను నేను గొప్పగా చేసుకోవాల ఆలోచన బట్టి మరి దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడినటువంటి అపవాది సాతాను, ఆ సాతాను తో పాటు పరలోకంలో నుంచి త్రోసివేయబడిన దేవదూతలు, వారిని దెయ్యాలని పిలుస్తుంటాం. ఆ దెయ్యాలకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు లేదా అపవాది లేదా సాతాను అనేటువంటి వారు, మరి వారి కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి లోకమే పాతాళ లోక మందలి కటిక చీకటి గల బెలం, అది నిత్య నరకాగ్ని. ఆ నిత్య నరకాగ్నికి మరి సాతానికి వారి యొక్క అనుచరుల కోసం దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. అది రెండవ లోకం. మరి పరలోకం అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే భూమి పైగా ఉన్నటువంటి లోకము పరలోకం, ఆకాశము పైన ఉన్న లోకము పరలోకం. మరి పాతాళము ఎక్కడ ఉన్నది, ఈ కటిక చీకటి గల బెలము లేదా నరకము ఎక్కడ ఉన్నది అంటే భూమి క్రింద ఉన్నది అనేటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలోనున్న లేఖన భాగాల ద్వారా ఇంతకు ముందు మనం విని ఉన్నాం. కాబట్టి భూమి పైగా ఉన్నటువంటిది పరలోకము, భూమి కింద ఉన్నటువంటిది పాతాళం. ఈ భూమి మీద ఉన్నటువంటి మూడవ వ్యక్తి ఎవరు అంటే దేవుని పోలికగా, దేవుని స్వరూపముగా చేయబడినటువంటి మానవుడు, అతని యొక్క సంబంధులు, అతని యొక్క కుటుంబం. ఆదాము అనేటువంటి ఒక మనుషుని ద్వారా మరి జనాంగము భూమి మీదకి వచ్చి, ఆ యొక్క ఆదాము ద్వారా ఇప్పటికీ కూడా జనాంగం విస్తరిస్తూ కొన్ని వేల కోట్ల సంఖ్యలు విస్తరిస్తున్నటువంటి మనుషులు, మానవులు, వీళ్ళందరికీ కూడా ఇవ్వబడినది భూలోకం. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు మరి పరలోకమునికి ఎక్కి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దుష్టుడైనటువంటి అపవాది యొక్క ఆలోచన పరలోకమునకు ఎక్కిపోవాలని ఎవరైతే ఆలోచన చేస్తుంటారో, జీవ మార్గమునకు అనుకుని దేవుని యొక్క ఉద్దేశము చొప్పున ఎవరైతే నడుస్తుంటారో వాళ్ళందరినీ కూడా తనతో కూడా పాతాళ లోకమందలి కటిక చీకటి బెలములోనికి తీసుకువెళ్లాలనేది సాతాను యొక్క ఉద్దేశం. మరి భూమి మీద ఉన్నటువంటి వారు మరి పరలోకానికి వెళతారా, పాతాళానికి వెళతారా అనేటువంటిది వారి యొక్క నడవడికి మీద ఆధారపడి ఉంటది. వాళ్ళు పాతాళానికి వెళ్లి ఆ అపవాదికి, వాని యొక్క అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి చేరకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుచేతనే ఆ పాతాళ లోకములోనున్న కటిక చీకటి బెలములోనికి సాతాను చేత త్రోసి వేయబడకుండా నిమిత్తము మరి పరలోకానికి ఎక్కి రావటానికి మనము నడవలసినటువంటి సన్మార్గాన్ని గురించి దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు ఎల్లప్పుడూ కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఎందుకు దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా కూడుకోవాలి, ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి అంటే పరలోకమునకు ఎక్కిపోవుట కొరకు, పాతాళం నుంచి తప్పించుకొనుట కొరకు. పరలోకానికి ఎక్కిపోవాలి అంటే మార్గం ఏంటో మనకు తెలియాలి. పరలోకమునకి ఎక్కిపోయే మార్గము అది పురాతనమైనటువంటి మార్గం అని యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. పురాతనమైనటువంటి మార్గముల గురించి విచారించడి, అడిగి తెలుసుకొనడి, ఆ మార్గముల్లో మీరు నడుచుకొనుడి అని యిర్మీయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేశాడు. ఈరోజు మనకి కూడా తెలియజేస్తున్నాడు. జీవ మార్గాన్ని, సత్య మార్గాన్ని మన ముందు ఉంచాడు. ఆ జీవ మార్గములో నడవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ జీవ మార్గములో నడిచేటువంటి వాడు పరలోకమునకు ఎక్కిపోతాడు. పరలోకమునకు ఎక్కిపోయినటువంటి వాడు మరి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నిత్యమైనటువంటి నివాసంలో యుగయుగములు కూడా దేవునితో కూడా ఆనందిస్తూ ఉంటాడు. ఆ పరలోకమునకు, ఆ జీవ మార్గమును కనుగొని ఆ జీవ మార్గములో ఎవరైతే పయనిస్తూ ఉంటారో వారిని ఏ రీతిగానైనను జీవ మార్గములో నుండి తొలగించి తనతో పాటు నిత్య నరకాగ్నికి తీసుకువెళ్లి ఆ కటిక చీకటి గల బెలంలో తనతో పాటు దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగినటువంటి మానవుడు కూడా శిక్షను అనుభవింప చేసేటువంటి రీతిగా ప్రయత్నిస్తున్నటువంటి వాడు దుష్టుడైనటువంటి అపవాది. ఆ దుష్టుని చేతిలో పడకుండా దేవుని యొక్క మరి మాట చేత, దేవుని యొక్క ఆత్మ చేత జీవ మార్గంలో మనం నడుచుకున్నట కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మాత్రమే దేవుణ్ణి వెంబడించు వారమైతే
దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే వారికంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుని మరికొన్ని విషయాలను తెలుసుకుంటానికి మనం ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో 156వ పేజీ. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతాము. మనుషులందరికంటే అంటే దేవుని ఎరగనటువంటి లోకంలో బ్రతుకుతున్నటువంటి వారికంటే దౌర్భాగ్యులు ఎవరు దేవుని దృష్టిలో అంటే కేవలము ఈ లోకములో మేలు కొరకు దేవుణ్ణి వెంబడించే వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఎందుకని దౌర్భాగ్యులు? లోకంలో ఉన్న వారికి దేవుని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు సాతాను యొక్క మార్గంలోనున్నారు కనుక వారు సాతాను చేత పట్టబడి సాతాను చేత ప్రేరేపింపబడి వారి పాతాళ లోకమందలి కటిక చీకటి బెలములోనికి సాతానుతో పాటు వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి తెలియదు, ఏమి తెలియదు, జీవమార్గం తెలియదు. ఎందుకు తెలియదు? వారి కొరకు పంపబడిన ప్రభువైన యేసుక్రీస్తును వారు విశ్వసించటం లేదు కనుక. కారణాలు ఏదైనా కావచ్చు. యేసుక్రీస్తును విశ్వసించకపోవటానికి అనేకమైన కారణాలు ఈరోజు సమాజంలో చూపించబడుతున్నాయి, కానీ కారణాలను బట్టి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించకుండా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దుష్టుడి చేత ప్రేరేపింపబడి దుష్టుని మార్గంలో నడుచుకొనుచు దుష్టుడికి విధింపబడుతున్నటువంటి నిత్య నరకాగ్ని శిక్షకు వీరు కూడా పాత్రలు కావాల్సి వస్తుంది. మరి ఎవరు జీవం కలిగినటువంటి వారు, ఎవరు పరలోకానికి ఎక్కిపోతారో అంటే దేవుని మార్గం ఎరిగినటువంటి వారు. అంటే ఎందుకు యేసుక్రీస్తును వెంబడించాలి, ఎందుకు యేసుక్రీస్తును నమ్మాలి, ఎందుకు దేవుని యొద్దకు మనం రావాలి అంటే కిందనున్న పాతాళంను తప్పించుకొనుట కొరకు అనేటువంటి లేఖన భాగాన్ని ఇంతకుముందు మనం ధ్యానం చేశాం. అంటే ఇప్పుడు మన యొక్క విశ్వాస జీవితంలో మనము ఎందుకు దేవుని యొద్దకు రావాలి అంటే పరలోకమునకు ఎక్కిపోవుట కొరకు దేవుని మనం వెంబడించాలి. మరి పరలోకానికి ఎక్కిపోతే పరలోకంలో ఏముంటది? పరలోకంలో ఉన్నటువంటి ఆనందము, సంతోషము, సమాధానము, నెమ్మది అదన్నీ కూడా మరి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. మరి అవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మరి దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని గురించి, మరణం తర్వాత ఉన్నటువంటి అనంతమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచన చేయకుండా దేవుని వల్ల కలిగేటువంటి తాత్కాలికమైనటువంటి మేలుల కోసం ఎవరైతే ఈ జీవిత కాలము అంటే మరణము వరకు ఉన్న ఈ లోకములో ఉన్నటువంటి మేలుల కొరకు ఎవరైతే యేసుక్రీస్తుని యొద్దకు వస్తారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వాళ్ళు దేవుని దృష్టిలో దౌర్భాగ్యులు అంటున్నాడు. కారణం ఏమిటి? మరణించిన తర్వాత ఉన్నటువంటి మహాలోకముల గురించి సంగతులు ఎరిగిన వారు జీవము కలిగి దేవుని వెంబడించి నీతి కలిగి నీతి మార్గంలో నడుచుకుంటే పరలోకమని, అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రకారం జీవిస్తే నిత్య నరకం ఉంటుందనే సంగతిని ఎరిగినప్పటికీ కూడా జీవ మార్గములో పరమునకు వెళ్లిపోయేటువంటి మార్గాల్లో దేవునికి ఇష్టలుగా ఉండటానికి ఎదురయ్యే ప్రతి సమస్యను, కష్టాన్ని, శ్రమ అన్నిటినీ ఓర్చుకుంటూ విశ్వాసంతో యేసుక్రీస్తు వైపు చూడకుండా శ్రమను బట్టో, కష్టాన్ని బట్టో, మరి దేనిని బట్టో మనము దేవుని వైపు చూడటం మానేసి ఈ లోకపరంగా కలిగేటువంటి మేలులు, రోగాలను పోగొట్టుకోవటం కోసమో, మనశ్శాంతి కోసమో, నెమ్మది కోసమో, లేకపోతే పెళ్లిళ్ళు అవట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, వ్యాపారాలు బాగోలేదనో, లేకపోతే చనిపోవాలనేటువంటి ఆశ కలిగి ఆ క్రమంలో తెలుసుకొని వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తుని తెలుసుకుని అంతటితో ఆగిపోతే పొరపాటు. తెలుసుకోవటం తప్పులేదు. యేసుక్రీస్తు దగ్గర రావటానికి, దేవుణ్ణి తెలుసుకోవటానికి మార్గాలు అనేకం. ఒకళ్ళు నెమ్మది లేక వచ్చిన వాళ్ళు అయి ఉంటారు, ఒకళ్ళు రోగాన్ని బట్టి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి వచ్చినటువంటి వారు ఉంటారు. యేసుక్రీస్తు దగ్గరికి రావటానికి మార్గాలు అనేకం. ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం ఉంది. ఈ మాటలు వింటున్న మనందరము కూడా వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే మనము దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి రావటానికి అందరికీ ఒకే కారణం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం. ఒక్కొక్క కారణాన్ని బట్టి మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఏ కారణాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చామనేది కాదు, వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని ఎలా వెంబడిస్తున్నాం, దేవుని ఎలా ఆరాధిస్తున్నాం, దేని కొరకు దేవుని నమ్ముకుంటున్నాం, దేవుని కొరకు దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేని కొరకు దేవునితో సహవాసం చేస్తున్నాం అనేటువంటిది మనం వ్యక్తిగతంగా ఆలోచించాలి.
ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే వారికంటే దౌర్భాగ్యులు లేరు. అట్టివారు జీవ మార్గాల్లో మరి పరమునకు పోవు జీవ మార్గములలో నడుచుచున్నామని వారు అనుకుంటారు, కానీ జీవ మార్గానికి మాత్రం వారు చేరరు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించబోతున్నటువంటి లేఖన భాగం అంటే మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక నూతనమైనటువంటి విషయం ఏమిటి అంటే, మరి భూమిని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే మరి మానవులైనటువంటి మనకి ఇచ్చాడు. పరలోకం దేవునిది, ఆ పరలోకంలోనికి మనము చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం. క్రింద పాతాళ లోకమందలి కటిక చీకటి బెలము నిత్య నరకాగ్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు అంటే అది యాక్చువల్ గా మానవులైనటువంటి మన కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు. ఎవరి కోసం ఏర్పాటు చేశాడు? అపవాదికి వాని యొక్క అనుచరులకు మాత్రమే. కాబట్టి అపవాదికి వాని అనుచరుల కోసం పాతాళ లోకమందలి ఒక నరకమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో దేవునితో కూడా మనం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను మీ కొరకు సిద్ధపరుస్తున్నాను, లేకపోతే నేను మీకు చెప్తాను, నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్లి ఆ నిత్యమైనటువంటి నివాసంలో నాతో కూడా మిమ్మలను కూడా ఆనందింప చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు మనకి వాగ్దానం చేసి మరి పరలోకానికి ఆరోహణం అవటం జరిగింది. భూమిని దేవుడు మనకు అనుగ్రహించాడు, మానవులైనటువంటి మనకు అనుగ్రహించాడు. అసలు భూమిని దేవుడు ఎందుకు సృజించాడు అంటే, భూమిని సృజించాలన్నటువంటి కోరిక దేవుడికి ఎందుకు వచ్చిందంటే, ఆదికాండం 1:26 వచనం ప్రకారము దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఏం చేయాలనుకున్నాడు? నరులని చేయాలనుకున్నాడు. నరులని చేయాలన్న ఆలోచన దేవునిలోనికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం చేశాడు? భూమిని దేవుడు నిర్మాణం చేశాడు. ఆ భూమి మీద మనిషి బ్రతకటానికి కావలసిన పరిస్థితులన్నిటినీ కూడా దేవుడే సమకూర్చి పెట్టాడు. భూమి మీద మనిషి బ్రతకటానికి ఆహారం అవసరం కాబట్టి ఆహారపు అవసరతను తీర్చట కోసం మొక్కలను దేవుడు ఏర్పాటు చేశాడు. బ్రతకటానికి మనిషి చీకటిలో బ్రతకలేడు కనుక వెలుగులో బ్రతుకుతాడు కనుక భూమి మీద వెలిగించడానికి దేవుడు ఏం చేశాడు? ఆకాశమందలి సూర్య చంద్ర నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఆ సూర్యచంద్ర నక్షత్రాలను ఏర్పాటు చేసి భూమిని ఏర్పాటు చేసి తినటానికి కావలసినటువంటి వాటన్నిటినీ కూడా దేవుడు సమకూర్చి పెట్టాడు. ఇప్పుడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు అవి సృజింపబడిన దినము మొదలుకొని ఇప్పటి వరకు కూడా నిరంతరము దేవుని యొక్క పనిని నెరవేర్చుచూనే ఉన్నాయి. సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? తాను సృజింపబడిన దినము మొదలుకొని ఇప్పటి వరకు ప్రకాశిస్తూనే ఉన్నాడు. తూర్పున ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తున్నాడు. దేవుడు చెప్పినటువంటి మార్గములోనే ప్రయాణం చేస్తున్నాడు. తాను పుట్టినది మొదలుకొని, తాను నిర్మింపబడిన దినము మొదలుకొని, తాను ఏర్పాటు చేసిన దినము మొదలుకొని సూర్యుడు ఎన్నడూ కూడా తన మార్గమును తప్పినవాడు కాదు. అలాగునే భూమికి ఒక ఉపగ్రహంగా చంద్రుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ చంద్రుడి వలన భూమి మీదకి వెలుగునివ్వమని దేవుడు చెప్పాడు. ఆ చంద్రుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి క్రమము చొప్పున నిరంతరము పని చేయుచూనే ఉన్నాడు. భూమి కూడా ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి కూడా నిరంతరము పని చేస్తూనే ఉంది. మన కొరకు ఏర్పాటు చేయబడిన భూమి, మన కొరకు ఏర్పాటు చేయబడిన సూర్యుడు, మన కొరకు ఏర్పాటు చేయబడిన చంద్రుడు, నక్షత్రాలు, మన కొరకు దేవుడు ఏవేవి పని చేయాలని దేవుడు నిర్ణయించాడో అవన్నీ కూడా నిరంతరము పని చేస్తూనే ఉన్నాయి. అందుకనే ఆకాశమందులో ఉన్నటువంటి ఆ సూర్య చంద్ర నక్షత్రాలను గురించి దేవుడు ఏమని సంబోధిస్తున్నాడో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలకు ఏమని దేవుడు సంబోధిస్తున్నాడు అంటే, 4వ అధ్యాయము 19వ వచనం ద్వితీయోపదేశ కాండము. ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము. సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? ఆకాశ సైన్యము. ఆకాశ సైన్యము అంటే ఎవరు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఆకాశంలో ఒక సైన్యాన్ని పెట్టాడు. ఆకాశంలో ఉన్నటువంటి సైన్యమే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇవన్నీ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నాయి? దేవుని యొక్క మాట చొప్పున మన కొరకు పనిచేస్తున్నాయి. సూర్యుడు మన కోసమే పనిచేస్తున్నాడు.
చంద్రుడు మన కోసమే భూమి మీద వెలిగివ్వటానికే పనిచేస్తున్నాడు. నక్షత్రాలు మన కోసమే పనిచేస్తున్నాయి. ఈ భూమి కూడా మన కోసమే దేవుని యొక్క చిత్త ప్రకారము భూమి తన చుట్టూ తాను దేవుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఆకాశంలో ఉన్నటువంటి ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు మరొక పేరే ఉంది. దానిని ఏమన్నారు? ఆకాశ సైన్యము అన్నారు. మరొక సైన్యం ఉన్నది. ఏంటిది ఆ సైన్యం అంటే? పరలోక సైన్య సమూహం. ఎప్పుడు కనపడింది పరలోక సైన్య సమూహం? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సహజంగా ఈ లేఖన భాగాలను మనం మరి క్రిస్మస్ సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం. 11వ వచనము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆకాశ సైన్యము, పరలోక సైన్యము. పరలోక సైన్య సమూహము ఏం చేస్తుంది అంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడన్నటువంటి సంగతిని గొర్రెల కాపర్లకు తెలియచేసి వెంటనే ఆ పరలోక సైన్య సమూహం అంతా కూడా దేవుని ఏం చేస్తుంది? స్తోత్రిస్తుంది. దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నది. అంటే జనులందరికీ కలగబోతున్నటువంటి మహా సంతోషకరమైనటువంటి కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తోత్రిస్తున్నాయి, దేవుణ్ణి కీర్తిస్తున్నాయి, దేవునికి మహిమపరుస్తూ ఉన్నాయి ఈ దేవదూతలు అందరూ కూడా. పరలోక సైన్య సమూహం ఉన్నది, ఆకాశ సైన్య సమూహం ఉన్నది. ఈ సైన్య సమూహం అంతటికీ కూడా అధిపతి ఎవరు? హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12:5 వచనం. పాత నిబంధనలో 750వ పేజీ. 750వ పేజీ. యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఈ లేఖన భాగాలను. దేవునికి ఉన్నటువంటి మరొక పేరేమిటి? ఆయన పేరేమిటి? ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఏ సైన్యము? ఆకాశ సైన్య సమూహము, పరలోక సైన్య సమూహము. ఈ ఆకాశ పరలోక సైన్య సమూహానికి అధిపతి దేవుడు. ఆయనకు మరి ఒక పేరేమున్నది అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు ఉన్నది. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క ఆకాశ సైన్య సమూహమే కావచ్చు, పరలోక సైన్య సమూహమే కావచ్చు, ఇవన్నీ కూడా నిరంతరము కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుచూనే ఉన్నాయి. దేవుడు ఏ పనినైతే వాటికి అప్పగించారో ఆ పనిని అవి జరిగిస్తూనే ఉన్నాయి. అవి ఎన్నడూ కూడా వాటి యొక్క క్రమమును తప్పలేదు. క్రమము తప్పి తమ నివాస స్థలమును విడిచినటువంటి దేవదూతలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? పరలోకంలో నుంచి త్రోసివేసి ఎక్కడ ఉంచాడు? వాళ్ళందరినీ కటిక చీకటి గల బెలములోనికి తోసి నిత్యమైన తీర్పునకు వారిని కావలి ఉంచాడు, భద్రపరిచి ఉంచాడు. ఆలోచన చేయండి. పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తే దేవుడు వారిని ఉపేక్షించాడా? ఉపేక్షించలేదు. వారందరినీ కూడా పరలోకంలో నుండి త్రోసివేసి నిత్య నరకములోనికి త్రోసివేయటానికి వారిని కావలిలో ఉంచి వారిని భద్రపరిచాడు. మరి దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగినటువంటి మానవులమైన మనము తప్పు చేసినప్పుడు మనల్ని కూడా దేవుడు అధిగతిగా తృణీకరించాడా? మనల్ని కూడా ఆ రీతిగానే కటిక చీకటికెళ్ళ బెలములోనికి తోసి నిత్య నరకాగ్నికి తోసి తీర్పు కోసం మనల్ని భద్రపరిచి ఉంచాడా? చేయలేదు. ఏం చేశాడు? మనం పాపము చేసినప్పుడు, మనం దేవునికి అవిధేయులుగా బ్రతికినప్పుడు, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఆ యొక్క అపవాది ఏ రీతిగా అయితే దేవుని మీద తిరుగుబాటు చేసిందో ఆ రీతిగానే మనము దేవుని మీద తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేయలేదు? మనకు శిక్ష విధించలేదు. మనల్ని కఠినమైనటువంటి శిక్ష కొరకు, తీర్పు కొరకు అపవాదిని బంధించినట్టుగా, సాతానును బంధించినట్టుగా, దెయ్యాలను బంధించినట్లుగా దేవుడు మనల్ని బంధించలేదు. ఇంకా ఏం చేశాడు మనకు తెలుసా? మన కొరకు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వాడు, ప్రియుడైనటువంటి వాడు,
మరి సర్వాంతర్యామి అయినటువంటి వాడు, సర్వను సృజించినటువంటి వాడు, ఆది సంభూతుడైనటువంటి వాడు, దేవునికి ఎంతో ప్రియుడు. ఆయన తన కుమారుడిని మన కొరకే బలిగా అర్పణ చేసి ఉన్నాడు. ఆలోచించండి, దేవుడు పరలోకంలో ఉన్న సైన్య సమూహము తప్పు చేస్తే వెంటనే వాటికి పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఆకాశ సైన్య సమూహము తప్పు చేస్తే వాటికి వెంటనే పనిష్మెంట్ ఇస్తున్నాడు. కానీ మనము అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపము కలిగి మరి దేవుని సన్నిధిలో ఏమాత్రము ఎన్నిక లేనటువంటి మన పట్ల అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవదూతల కొరకు తన కుమారుని బలిగా అర్పణగా ఇవ్వలేదు. ఎవరి కోసం ఇచ్చాడు? మనము పాపము చేసినప్పుడు మన కొరకు తన కుమారుడిని పరలోకములో నుండి ఈ లోకానికి దేవుడు పంపి ఉన్నాడు. ఈ యొక్క కారణమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఎవరి మీద ఎక్కువగా లక్ష్యం ఉంచుచున్నాడు, దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించుచున్నాడు అంటే మానవులైనటువంటి మన మీదే దేవుడు ఎక్కువగా లక్ష్యం ఉంచుచున్నాడు, మన మీద ఎక్కువగా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం, యోబు గ్రంథము 34:21. ఆయన దృష్టి ఎక్కడుంది? నరుల మార్గము మీద నుంచబడి ఉన్నది, పరలోకములోనున్న సైన్య సమూహము మీద కాదు, ఆకాశ సైన్య సమూహము మీద కాదు. ఎవరి మీద ఆయన దృష్టి ఉన్నది? మానవులైనటువంటి మన మీద ఆయన దృష్టి ఉన్నది. ఆయన దృష్టి మన మీద ఉన్నది. ఆయన వారి నడకలనియు కనిపెట్టు చూచుచున్నాడు. మన నడకలన్నిటినీ కూడా దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. ఈ సంగతిని ఎరిగినటువంటి దావీదు తన కీర్తనలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. 139వ కీర్తనలో దావీదు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. ఏమని అంటున్నాడు? నేను కూర్చుండట, 139 2వ వచనం, 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొనిచున్నావు. ఏం చేస్తున్నాడంట దేవుడు? నడకలన్నిటినీ కూడా పరిశీలన చేస్తున్నాడు. నరులైనటువంటి మన నడకలన్నింటినీ పరిశీలన చేస్తున్నాడు. మన నడకల మీద దేవుడు దృష్టి ఉంచుచున్నాడు. మనం కూర్చుండట ఆయనకి తెలుసు, మనం నుంచుండట ఆయనకి తెలుసు, తలంపు మనలో పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. నా నడకను పడకను పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొనిచున్నావు. ఎందుకు మన మీద దృష్టి ఉంచాడు? ఎందుకు మన మీద దేవుడు మరి తన ఆలోచనను, తన చూపును, తన దృష్టిని అంతటినీ కూడా మన మీద ఎందుకు ఉంచుతున్నాడు అంటే, మనలను తన స్వరూపంలో చేశాడు కనుక, మనలను తన పోలికలో దేవుడు సృజించాడు కనుక, మనకు తండ్రి ఆయనే కనుక, తండ్రిగా ఆయన మన మీద తన యొక్క దృష్టిని ఉంచాడు. మనము నిత్య నరకాగ్నికి పాత్రలు కాకూడదని, దుష్టుని చేతిలో చిక్కి ఆ కటిక చీకటి గల బిలములోనికి, నిత్య నరకాగ్నిలోనికి మనము త్రోసి వేయబడకూడదనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనయందు దృష్టి ఉంచాడు. మరి దేవుడు మనయందు దృష్టి ఉంచితే మనమేం చేస్తున్నాం? చరిత్రలోనికి వెళ్ళి ఒకసారి మనం సంగతుల గురించి ఆలోచన చేసుకుంటూ వద్దాం. ఆది మానవుడైనటువంటి ఆదాము మీద దేవుడు దృష్టి ఉంచాడా లేడా? ప్రతి చల్లపూటన కూడా దేవుడు వచ్చి ఆదాముతో ఏం చేసేవాడంట? ముచ్చటించేవాడు అని రాయబడి. మరి దేవుడు ఆదామునందు దృష్టి ఉంచితే ఆదాము ఏం చేశాడు? ఆదాము లేదా అవ్వ ఏం చేశారు? వాళ్ళు దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టి వెడగూడనటువంటి మాటలు విని దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధముగా పాపము చేశారు. ఆ పరలోకములో ఏర్పాటు చేయబడి మరి దేవుని యొక్క ప్రధాన దూతగా ఉండవలసినటువంటి ఆ లూసిఫర్ ఎలాగైతే తన నివాస స్థలమును విడిచిందో, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిందో, అదే రీతిగా వీళ్లను ప్రేరేపించి వీళ్లు కూడా దేవునికి వ్యతిరేకముగా పాపము చేయనట్లుగా ప్రేరేపించింది. దేవుడేమో మన నడకలను చూస్తున్నాడు, మన వైపు చూస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మన నుంచి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తుంటాడు? మనము తనతో ఉండాలని ఆశపడుతున్నాడు. అంతేగాని మన నుంచి ఏదో డబ్బులోనో లేకపోతే ఏదో ఆశించట్లేదు. మనము యుగయుగములు కూడా ఆయనతో ఉండాలి, అది దేవుని యొక్క ఆలోచన. అందుకని దేవుడు ఆశతో తనతో కూడా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ మన వైపు చూస్తుంటే, మన నడకలను పరిశీలన చేస్తుంటే రాను రాను ఎలాగ మారిపోయిందో తెలుసా? ఎలాగ మారిపోయింది? ఆదాము
తర్వాత ఆదాము అవ్వలు మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ ఏదైనా తోటలోంచి త్రోసివేయబడిన తర్వాత క్రమక్రమేణా వానికి పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెరుగుతూ ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నోవాహు కాలము వచ్చేటప్పటికి కూడా ఏమైపోయింది? సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉంది. దేవుడు భూలోకంలో మనుషులను సృజించినందుకు బాధపడేటువంటి పరిస్థితి ఎదురయ్యింది. బలాత్కారంతో నిండిపోయింది. అలా బలాత్కారంతో చెడిపోయినటువంటి ఈ ప్రపంచాన్ని చూచినటువంటి దేవుడు ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా శిక్ష విధించి మరి ఆ ప్రపంచాన్ని అంతటినీ కూడా తీసివేసి వారు ఒక నూతనమైనటువంటి జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నీతిమంతుడైనటువంటి నోవాహు ద్వారా అతని కుటుంబాన్ని రక్షణ వాడలోనికి ప్రవేశపెట్టి మిగిలినటువంటి జనాంగం అంతటినీ కూడా జలప్రళయం ద్వారా దేవుడు తుడిచివేశాడు. తుడిచివేసిన తర్వాత నోవాహు ద్వారా నోవాహు లాంటి నీతిమంతులు వస్తారని దేవుడు అనుకుని వారి పట్ల దృష్టి ఉంచడం ప్రారంభించాడు. వారి నడతలను మేము కనిపెట్టడం చూశాడు. అయితే జరిగింది ఏమిటి? మళ్ళా అబ్రహాము కాలం వచ్చేటప్పటికి ప్రపంచమంతా కూడా మరలా చెడిపోయింది. మరలా సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. దేవుణ్ణి వెతుకువాడు లేడు, ఒక్కడును కూడా లేడు. ఆ సమయంలో ఒక అబ్రహాము కనబడ్డాడు. అబ్రహామును దేవుడు పిలవగానే దేవుని మాటకు లోబడి విధేయుడై తను ఉన్నటువంటి తన దేశాన్ని, తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి దేవుని మాట చొప్పున దేవుని యందలి నమ్మకముతో విశ్వాసముతో విధేయుడై దేవుని వెంబడించి దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ వచ్చాడు. అలా దేవుని మార్గంలో నడుచుకొనుచు దేవునికి ఇష్టడుగా మరి దేవుని పట్ల మరి ఎంతో ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని చూపించటాన్ని బట్టి అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతన్ని మాత్రమే కాకుండా అతనిని అతని సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. అతనికి విశ్వాసానికి దేవుడు మెచ్చి అబ్రహాముని దేవుడు ఏమని సంబోధించాడు? అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఒకసారి ఆలోచించండి. సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన సృష్టిలో ఉన్నటువంటి ఒక దుమ్ము లాంటి ధూళి లాంటి వాడిని తన స్నేహితుడిగా మార్చుకునేటువంటి స్థాయికి అబ్రహాము ఎదగగలిగాడంటే అబ్రహాము అంతగా దేవునితో కలిసి నడిచాడు, దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు, దేవుని పట్ల నమ్మకం ఉంచాడు. ఆ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి, అబ్రహాము యొక్క నమ్మకాన్ని బట్టి అబ్రహాముకు అతని సంతానమునకు దేవుడు వాగ్దానం చేశాడు. ప్రపంచాన్ని పట్టించుకోవటం మానేశాడు. ప్రపంచానికి దేవుడినై ఉండాలని దేవుడు అనుకున్నాడు. కానీ ప్రపంచం తనను పట్టించుకోనకుండా సమస్త శరీరులు కూడా తమ మార్గాన్ని చెరిపివేసుకుని మరలా చెడిపోయి నోవాహు కాలంలో ఎలాగైతే చెడిపోయిందో అబ్రహాము కాలంలో కూడా ప్రపంచం అంతా కూడా ఆ రీతిగా చెడిపోవటం బట్టి ఇక ప్రపంచాన్ని నాశనం చేయటానికి ఇష్టపడని దేవుడు అబ్రహామును అతని సంతానమును ఎన్నిక చేసుకుని అబ్రహామునకు అతని సంతానమునకు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? నేను మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు పెద్దలై ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. అలా అబ్రహాం సంతానంతో దేవుడు నడవటం ప్రారంభించాడు. అబ్రహాం సంతానం మీద దేవుడు దృష్టి ఉంచడం ప్రారంభించాడు. అలా అబ్రహాం సంతానము కొన్ని కారణాలను బట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు. ఐగుప్తులోనికి వెళ్లి ఐగుప్తులో జీవిస్తూ అక్కడే వాళ్ళు విస్తారమైనటువంటి జనాంగముగా వృద్ధి చెంది ఆ ఐగుప్తు దేశములోనే ఐగుప్తీయులకు వీరు ఏమైపోయారు? చివరికి బానిసలైపోయారు. అలా బానిసలైపోయినటువంటి వారు వారి పెడుతున్నటువంటి శ్రమలు బాధలు తట్టుకోలేక పరమందున్నటువంటి దేవునికి వాళ్ళు మొరపెట్టారు. ఎలాగ మొరపెట్టారట? మూలుగులతో మొరపెట్టారు. అంటే ఏడవటానికి కూడా ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని వారి కొరకు రక్షకుడిని పుట్టించి మోషేని వారి దగ్గరికి పంపించాడు. ఆ మోషే ద్వారా వారికి విడుదలను దయచేసి వారికి పాలు తేనెలు ప్రవహించే దేశమును వారికి అనుగ్రహిస్తానని చెప్పి వారిని ఆ దేశంలోనికి నడిపిస్తున్నప్పుడు ఆ మూలుగుల చేత దేవునికి మొరపెట్టినటువంటి ఇశ్రాయేల్ యొక్క మరి పరిస్థితి ఎలా మారిపోయింది అన్నటువంటి విషయాన్ని గురించి మరి సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నది. ఆ లేఖన భాగాలను ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనాలను మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనాలను మనం చూసినట్లయితే, వారు ఇంతకు ముందు ఏడ్చి మూలుగల చేత దేవునికి మొరపెట్టారు. వారి మూలుగలు విని వారి కొరకు రక్షకుడును పుట్టించి మోషేని వారి కొరకు ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి పంపించి
మోషే ద్వారా దేవుడు వారికి విడుదలను విమోచనను అనుగ్రహించి వారికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళి వారి మీద రాజుగా ఉండి మరి దేవుడు వారిని మీద పరిపాలన చేయాలనుకున్నాడు. వారిని జీవ మార్గంలో సత్య మార్గంలో నడిపిస్తూ వారికి దేవుడై ఉండి వారు ఆయనకు ప్రజలై ఉండి ఆయన ఆదామును సృష్టించినప్పుడు ఏ ఆలోచన బట్టి మనుషులను సృజించాడో ఆ ఆలోచనలన్నిటినీ కూడా ఇశ్రాయేల్ ప్రజల ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలని వారికి తండ్రిగా, వారికి ప్రభువుగా, వారికి రాజుగా, వారి మధ్య నుండి వారి ద్వారా దేవుడు ఆనందపడాలి, సంతోషపడాలని అనుకుని వారిని పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నడిపిస్తుంటే అరణ్యంలో వారు చేసినటువంటి పని ఏం చేశారు? వాళ్ళు వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలులు మరలా ఏడ్చి ఏం చేశారట? మరలా ఏడ్చారు. ఒకప్పుడు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? ఒకప్పుడు ఎందుకు ఇచ్చారు? పాపములో నుండి విడుదల పొందటానికి. ఎందుకంటే పాపం వారి మీద ప్రభుత్వం చేస్తుంది. ఐగుప్తు అనగా పాపం వారి మీద ప్రభుత్వం చేస్తుంది. ఆ పాపం వారి మీద ప్రభుత్వం చేయటాన్ని బట్టి ఆ పాపం వల్ల కలిగేటువంటి శ్రమ నుంచి మమ్మల్ని విడిపించమని వాళ్ళు ఏడ్చారు, పశ్చాత్తాపపడ్డారు. దేవుడు వారి మొర విని వారి కొరకు మోషేను పంపించి ఇప్పుడు ఆ పాపము అనేటువంటి ఐగుప్తు కొలుములో నుంచి దేవుడు విడిపించి ఒక చక్కటి మార్గంలో ఒక జీవ మార్గంలో పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా పరలోక దేశమున వైపు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు మరలా ఏడ్చుచున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? చూడండి, వాళ్ళు ఏడ్చిన ఏడ్పు చూస్తే ఎంత చీప్ గాను ఎంత నవ్వొచ్చేటటువంటి రీతిగా ఉంటది. 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, ఏంటంటే కేకరకాయలు, దోసకాయలు, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఇప్పుడు కూడా లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రాణాలు సొమ్మసిల్లిపోతున్నాయి. కారణం ఈ కరోనా వైరస్ వలన తినాలనుకున్నవి తినలేకపోతున్నారు. పాపం రెస్టారెంట్లన్నీ క్లోజ్, బిర్యానీలు దొరకట్లేదు, పిజ్జాలు దొరకట్లేదు, ఐస్ క్రీమ్ దొరకట్లేదు. వాటన్నిటిని గుర్తు చేసుకుని ప్రాణము సొమ్మసిల్లిపోతుంది. వీళ్ళు కూడా సొమ్మసిల్లిపోయారు. దేనికి సొమ్మసిల్లిపోయారు? చేపలు, నేను నాన్ వెజ్ అనుకుందాం. దోసకాయల కోసం ఎవడన్నా ఏడుతాడండి? కీరకాయల కోసం ఎవరన్నా ఏడుతారా? ఆకుకూరల కోసం ఎవడన్నా ఏడుతాడు? ఉల్లిపాయల కోసం ఎవడైతే ఉల్లిపాయ కోసం ఏడ్చినోడిని ఎవడన్నా చూసారా? అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే వీళ్ళు దేనికోసం ఈ రీతిగా మరి ఏడ్చుచున్నారు అంటే వీళ్ళు దేవునిని దేనికోసం నమ్మారు? వాళ్లకు కావలసినవి దేవుడు సమకూర్చుతాడని వాళ్ళు నమ్ముతున్నారు. అంటే దేవుడు వీళ్ళ కోసం అనుకుంటున్నారు. చాలా మంది ఈ రోజు క్రైస్తవుల యొక్క ఆలోచన ఆ రీతిగానే ఉంది. దేవుని కోసం మనమా, మన కోసం దేవుడా? ఎవరి కోసం? ఎవరు? రక్షింపబడిన మనము దేవుని కోసం అన్న సంగతిని మర్చిపోవద్దు. దేవుడు మన కోసమే, అవును, ఆయన ఏదైనా చేయడానికి మన కొరకు సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనము గుర్తించుకోవాల్సింది మనము దేవుని కోసం. మనం ఎందుకు ఏర్పాటు చేయబడ్డాం? ఎందుకు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచాడు అంటే తన గుణాతిశయములను లోకములో ప్రచురము చేయటం కోసం. దేవుని కోసం మనం ఉన్నాం, మన కోసం దేవుడు కాదు. మరి దేవుని కోసం మనం అన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన నడవడిక ఎలా ఉండాలి? మన ఆలోచన ఎలా ఉండాలి? దేవుని దగ్గరికి వెళ్ళి ఏది అడిగినా మనం ఎలా అడగాలి? వినయముగా, విధేయతతో దేవుణ్ణి అడగాలి. వీళ్ళు వినయముగానో విధేయతతో దేవుణ్ణి అడుగుంటే తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి విడిపించి ఆ ఎర్ర సముద్రముని వేరే కోసమే 2 పాయలుగా చీల్చినటువంటి దేవుడు, దేవా మాకు ఆకలి వేస్తుంది, మాకు పలానాది తినాలనిపిస్తుంది, పెట్టవా అని అడిగితే దేవుడు ఇవ్వడా? కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడినప్పుడు అంతకంటే శ్రేష్టమైనటువంటి పరలోకపు తండ్రి మీకు శ్రేష్టమైనటువంటివి ఇవ్వడా? ఎవరైనా కానీ మీ పిల్లలు మిమ్ములను చేపలను అడిగితే చేపలకు బదులుగా మీరు తేలును గాని పావులు గాని ఇస్తారా? ఇవ్వరు కదా. మరి పరలోకమందు ఉన్న తండ్రి అంతకంటే శ్రేష్ఠుడు కదా, మరి ఆయన కూడా ఇస్తాడు కదా. అడగటం తప్పు కాదండి, దేవుని అడగటం తప్పు కాదు, కానీ దానికోసం సొనగటం తప్పు. వీళ్ళు ఆ రీతిగా చేసి మాంసాపేక్ష కలిగి కీరకాయలు, దోసకాయలు, ఈ వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు మన యొక్క జీవితం కూడా మనకు దేనిని బట్టి ఎక్కువగా చింత కలుగుతుంది చెప్పండి?
దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలను గురించి చింత కలుగుతుందా? లోక సంబంధమైనటువంటి వాటిని గురించి చింత కలుగుతుందా? దేనిని బట్టి కలుగుతుంది చెప్పండి? ఇశ్రాయేలు మీద నేరం మోపుతుంటాం మనం ఎప్పుడు, కానీ ఇశ్రాయేల్ పక్కన పెట్టేద్దాం, ఆ స్థానంలో మనల్ని పెట్టుకుందాం. దోసకాయలు కీరకాయలు కాకపోవచ్చు, మరొకటి ఉంటుంది మనకి. మనం చింతించవలసిన దేనికోసం? దేని యందు చింతించవద్దని దేవుడు అంటే చింతించవద్దు అన్న వాటి మీద చింత కలిగి చింతించవలసినటువంటి వాటిని గురించి చింతించడం మారిపోతుంది. దేని గురించి చింతించాలి? ఆలోచించండి. ఈరోజు కరోనా భయంకరంగా విస్తరిస్తుంది. ఇప్పటికి 5 లక్షలు దాటిపోయింది. రోజు రోజుకి చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో కరోనాతో చనిపోయేటువంటి వారి సంఖ్య మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ వాస్తవంగా కరోనా వలన హాస్పిటల్లో డాక్టర్లు ట్రీట్మెంట్ చేయక చనిపోయేటువంటి వారి సంఖ్య కూడా దాదాపుగా దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు లేనట్లుగా ఇప్పుడు చూస్తే కరోనాతో చనిపోయినటువంటి వారు కనబడుతున్నారు. కరోనా లేకుండా చనిపోయేటువంటి మరణాలు కూడా మనకి రోజు కనబడుతూనే ఉన్నాయి. ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. అంటే వాస్తవంగా చూస్తే ఇప్పుడు యొక్క పరిస్థితి ఎలాగున్నది అంటే యిర్మీయా ప్రవక్త చెప్పినట్లుగా మరణము మన కిటికీలను ఎక్కుతుందా అన్నట్లుగా ఉంది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో లోకం ఏమని ఆలోచన చేస్తుందో తెలుసా? కరోనాకు ముందు ఎప్పుడు వస్తుంది? కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఎందుకు? ఆ కరోనాకు ముందు వస్తే, వ్యాక్సిన్ వస్తే అది ఉపయోగించుకుని మరలా నా పాత జీవితానికి వెళ్ళిపోతాం. ఇదివరకు ఎలాగైతే ఉన్నామో, ఇదివరకైతే ఏ కీరకాయలు దోసకాయలు, వీళ్ళు కీరకాయలు దోసకాయలు, ఇప్పుడు మనం బిర్యానీలు, పిజ్జాలు, ఐస్ క్రీంలు, క్లబ్లు, పబ్బులు, సినిమా హాళ్లు, ఇంతకు ముందు ఎలాగైతే లోకంలో ఆనందించామో ఆ పాత జీవితానికి మరలా కావాలి, ఎప్పుడు వెళదామా అని వాటి గురించి ఆలోచన చేస్తున్నారు. అయ్యి బాబు, ఏంటి ఇలాగొచ్చింది పరిస్థితి? దీనిని బట్టి ఏమి నేర్చుకోవాలి, ఏమి మార్చుకోవాలి, ఏమి దిద్దుకోవాలి అనేటువంటి ఆలోచన లోకానికైతే లేదు. లోకమైతే జరుగుతున్నటువంటి విపత్తును బట్టి ఆత్మవిమర్శ చేసుకుని తన్ను తాను దిద్దుకుంటానికి, తన్ను తాను మార్చుకోవటానికి, తను వెళుతున్నటువంటి మార్గము సరైనది కాదు అని మంచి మార్గంలో నడుచుకుంటానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లా. దేనికోసం ప్రయత్నం చేస్తుంది? ఎప్పుడు ఈ కరోనా వైరస్కి మందు వస్తుంది, ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది, దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా మనిషి తన్ను తాను దిద్దుకొనకుండా, తన్ను తాను సరిచేసుకోకుండా వ్యాక్సిన్ కోసం, మందు కోసం ఎదురు చూస్తున్నంత కాలము వారి ఆశలు అడియాసలే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు పక్కన పెట్టేద్దాం, వీళ్ళ గురించి మాట్లాడద్దు. మనం ఎలాగున్నామో ఒక్కసారి మనం విమర్శించుకుందాం. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు పలానా వ్యక్తుల యొక్క తప్పులను దేవుడు ఎత్తి చూపుతున్నాడు, పలానా జనాంగం యొక్క తప్పులు ఎత్తి చూపుతున్నాడంటే అందులో మనమున్నామో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడో చనిపోయారు, వాళ్ళు సమాధి చేయబడ్డారు, వాళ్ళ జీవితం అయిపోయింది, వాళ్ళ చరిత్ర అయిపోయింది. ఆ చరిత్రను మనం చదువుతున్నప్పుడు వీళ్ళు చేసినటువంటి పొరపాటులు మనం చేస్తున్నామా? మనం కూడా అలానే ఉన్నామా? మనం కూడా అలాగనే ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి చింతించుచున్నామా? ఆలోచించండి. ఒకవేళ లోకపరమైన వాటిని గురించి చింతించుచున్నామో అనుకుందాం. లోకపరమైన వాటిని గురించి చింతించుతాం. అసలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే అసలు మన ప్రాణాలకి ఏమన్నా గ్యారంటీ ఉందా? అసలు మన ప్రాణాలకు గ్యారంటీ ఉందండి? లేనే లేదు. మన ప్రాణానికే గ్యారంటీ లేనప్పుడు ఆ ప్రాణంతో భూమి మీద బ్రతుకుతూ అశాశ్వతమైనటువంటివి, శాశ్వతం కానిటువంటి వీటి గురించి చింతించడం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం ఒకసారి ఆలోచించండి. అందుకని అంటున్నాడు, ఈ జీవిత కాలము మట్టికే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు మనుషులందరికంటే దౌర్భాగ్యం. లోకమేమో మరణంతో పోరాడుతుంది. ఎటు నుంచి కరోనా వైరస్ అటాక్ అవుతుందో, లేకపోతే వేరేదేదేదో వస్తుందో. ఇప్పుడు జరిగేది ఏమిటి అంటే వైద్యం అందకుండా చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ఈ రీతిగా మరణం అనేటువంటిది ఈరోజు మరి మృదంగా మోగిస్తుంది అనేటువంటి మరణం మృదంగం అనేటువంటి రీతిగా ప్రపంచం మీద ఏలుబడి చేస్తూ ఉంటే మానవుడు వాటికి ఏమాత్రము కూడా భయపడకుండా మరలా పాత జీవితానికి ఎప్పుడు వెళతామా అని ఆశతో దానికి ఆ యొక్క వైరస్ బారి నుంచి తప్పించుకోవటానికి రాబోతున్నటువంటి వ్యాక్సిన్ గురించి ఆలోచన చేస్తాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఈ రీతిగా ఇశ్రాయేలీలు మరి తప్పిపోయినప్పుడు దేవుడు వారిని చూచి వారిని అసహించుకొని ఈ రీతిగా ఏడ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు విధించిన శిక్ష ఏంటో తెలుసా? వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. ఎవ్వరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేదు. ఇద్దరు మాత్రమే వెళ్ళారు. ఒకరు
యెహోషువ రెండోవారు, కాలేబు. వాళ్ళు ఆ యొక్క దేశమును, పాలు తేనెలు ప్రవహించే దేశమును స్వతంత్రించుకున్న తర్వాత జరిగిందేంటో చూద్దాం. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన వారి పితరుల దేవుడైన యెహోవాని విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. ఏమయ్యారు? వాళ్ళందరూ కూడా ఐగుప్తులో నుండి దేవుడు తీసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వచ్చిన తర్వాత అట్లా ఏం చేశారు? వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయి బయలుదేవతలను ఆరాధిస్తూ, బయలుదేవతలను పూజిస్తూ, వాళ్ళను అనుసరిస్తూ వస్తూ దేవునికి మరలా ఏం చేశారు? వాళ్ళు కోపం పుట్టించారు. అలా కోపం పుట్టించడం వల్ల దేవుడు ఏం చేశాడు? వాళ్ళని తీసుకెళ్లి శత్రువుల చేతికి అప్పగించటం. శత్రువుల చేతికి అప్పగించిన తర్వాత అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే 3:8, అందునుకొచ్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అర్నాహరాయిము యొక్క రాజైన కుష నిశ్రాయితమునకు చేతులకు దాసులొకటికై వానిని అమ్మివేసింది. ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని శత్రువుల చేతకు అప్పగిస్తూ వస్తున్నాడు. ఆ శత్రువుల చేతిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ మరలా వారు దేవుని తెలుసుకుని పశ్చాత్తాపపడి దేవునికి ప్రార్థన చేస్తే వెంటనే మరలా ఏం జరుగుతుందో తెలుసా? అదే న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయింది. ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుని దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాప పడుతున్నారో దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? మరలా సహించలేకపోతుంది. వారి కలిగినటువంటి బాధ, శత్రువుల చేతుల్లో వాళ్ళు పడుతున్నటువంటి శ్రమలను చూచి దేవుని యొక్క ఆత్మ సహించలేక మరలా ఏం చేస్తుంది? వారి కొరకు రక్షకులను పుట్టిస్తుంది, న్యాయాధిపతులను పుట్టిస్తుంది. అలాగా ఎంతో మంది న్యాయాధిపతులను వారికి పుట్టించి, అలా పుట్టించినటువంటి న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతే సంసోను. అలా ఎంతో మంది న్యాయాధిపతుల చేత వాళ్ళని మరలా శత్రువుల చేతిలో నుంచి విడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. వీళ్ళు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. శత్రువుల చేతిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు మారుమనసు పొందితే, పశ్చాత్తాప పొందితే మళ్ళా ఏం చేస్తున్నాడు? విడిపిస్తూ ఉన్నాడు. దేవుడు విడిపించటం, వీళ్ళు పాపం చేయటం, శత్రువుల చేతికి అప్పగించబడదు. ఇది బాగా ఏమైపోయింది? అలవాటుగా మారిపోయింది. అలా అలవాటుగా మారిపోవటం వల్ల వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి? కఠినమైపోయింది. వారి హృదయాలు రాతి అయిపోయినాయి. అందును బట్టి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి ఆ నిర్ణయం? నేను వీళ్ళు మొరపెట్టగానే వారి కలిగినటువంటి దురవస్థను చూచి నేను సహించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళి మరలా వాళ్ళని విడిపిస్తున్నాను, మరలా పాపం చేస్తున్నారు, మరలా వాళ్ళ మీద నేను కోపడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఇక నుంచి నేను ఒక పని చేస్తానని దేవుడు ఒక తీర్మానం చేసుకుని ఆయన ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేయటానికి సిద్ధపడ్డాడు. ఏమిటా నూతనమైనటువంటి కార్యము? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26, 27 వచనాలను మనం చూసినట్లయితే 26, 27 వచనాలు. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వానిగాను నా విధులను గైకొని వానిగాను మిమ్ములను చేసేదను. ఇంకా వీళ్ళని మార్చటం, వాళ్ళని విడిపించగానే మరలా ఏమైపోతారు? వాళ్ళు మరలా పాపము చేయటం, మరలా శత్రువు చేతికి అప్పగించబడదు. ఇది అలవాటు అయిపోయింది కనుక ఈ రీతిగా వాళ్ళు పాపం చేయటానికి మాటమాటికి పాపం చేయటం, మాటమాటికి పాపం చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిపోవటానికి గల కారణం ఏమిటి అంటే వారి హృదయము కఠినమైపోవటం, వారి హృదయము రాతి హృదయం అయిపోవటం. ఇప్పుడు దేవుడు ఇంకా వారిని విడిపించటం,
శత్రువు చేతికి అప్పగించటం విడిపించటం, శత్రువు చేతికి అప్పగించడం విడిపించటం కాదు. ఈ పద్ధతి నచ్చలేదు, ఈ విధంగా కాదు అని చెప్పి దేవుడు చేయబోతున్నటువంటి నూతనమైన కార్యం ఏమిటి? వారిని విడిపించటం, వారిని రక్షించటం, శత్రువుకి అప్పగించటం కాదు. ఇప్పుడు ఏం చేయాలా? వారి హృదయాన్ని మార్చేద్దాం. వారి పాపము చెయ్యాలన్న స్వభావం వారిలో నుండి తీసివేసే మరి మెత్తటి మాంసపు హృదయాన్ని వారికి ఇద్దాం. రాతి హృదయం అయిపోయింది. వారు ఈ రీతిగా ప్రతిసారి పాపమునకు అలవాటు పడిపోవటానికి గల కారణం ఏమిటంటే వారి హృదయము కఠినమైపోవటం, వారి హృదయం రాతిగా మారిపోవటం. వారి హృదయం రాతిగా మారిపోవటం వల్ల దేవుని వాక్యం అనే విత్తనము వారిలో ఏమవట్లేదు, మొలకెత్తట్లేదు. దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏమాత్రము కూడా పాపము జోలికి పోకుండా వాళ్ళు ఏమాత్రము కూడా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు వారి రాతి హృదయాన్ని తీసివేసి మెత్తటి మాంసపు హృదయాన్ని ఇచ్చి ఆ మెత్తటి మాంసపు హృదయముల మీద ఏం రాస్తానంటున్నాడు? పోయిన వారం చదువుకున్నాం మనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుంచి, అయితే ఆయన అపేక్షించి వారితో ఇట్లా ఉన్నాడు, ప్రభు ఇట్లను ఇదిగో యొక్క కాలము వచ్చిచున్నది, అప్పట్లో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వారి పితరులను వెలుపలికి రప్పించుటకే వారిని చేయి పట్టుకొనిన దినమున వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ వారితో ఇంటి వారితోనూ నేను చేయబోవు నిబంధన వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఎక్కడ రాస్తానంటున్నాడు? హృదయముల మీద. హృదయముల మీద రాయబడాలి. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. దేవుని వాక్యము హృదయములో ఉండాలి అంటే ఆ వాక్యము ప్రకారము మనం జీవించాలి అంటే మనలో ఏముండకూడదు? రాతి హృదయము మనలో తీసివేయబడి మెత్తటి మాంసపు హృదయము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మరలా రండి హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. 36:26, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మెత్తటి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను. ఏమంటున్నాడు? నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను గైకొను ననుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మలను చేసేదను. కాబట్టి ఇప్పుడు మనం పాపము చెయ్యకుండా మరి పరమునకు పోవు జీవ మార్గములో మనము నడవాలి అంటే మనకు ఉండవలసింది ఏమిటి? మెత్తటి మాంసపు హృదయం. మాంస హృదయం అంటే ఏంటి? మాంస హృదయం అంటే ఏమిటి? స్పందించే హృదయం, ఆత్మ ఫలములు కలిగినటువంటి హృదయం, ప్రేమ, సంతోషము, దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండటం. దేవుని స్వభావాన్ని కలిగి ఉన్న హృదయమే మాంసపు హృదయం. ఆ మాంసపు హృదయముల మీద ఇప్పుడు ఏం రాస్తానంటున్నాడు? తన యొక్క విధులను, తన యొక్క కట్టడలను, తన యొక్క మాటలను, తన యొక్క మరి ఈ వాక్యాన్ని అంతటినీ కూడా తన హృదయముల మీద వ్రాస్తానంటున్నాడు. ఆత్మను మన యందు ఉంచి ఏం చేస్తాడట? తన పరిశుద్ధాత్మను మన యందు ఉంచి మనలను ఆ కట్టడలను అనుసరించి నడుచుకునేటట్లుగా చేస్తాను అంటున్నాడు. ఆ రీతిగా మనం నడిపింపబడుతున్నప్పుడు పాపము జోలి ఇక ఏమీ లేక మనం ఉండగలుగుతాం. అలా లేకుండా ఆత్మ నింపుదల లేకుండా, ఆత్మతో నడిపింపు లేకుండా ఉంటే మనము పాపము జోలికి వెళ్లకుండా మనము భద్రము చేసుకొనలేము. ఆత్మానుసారంగా నడుచుకుంటామా లేదా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటామా? అనగా ఆజ్ఞానగా అక్షరం, అక్షరాన్ని బట్టి నడుచుకుంటున్నామా? ఆత్మను బట్టి నడుచుకుంటున్నామా? అక్షరాన్ని బట్టి నడుచుకున్నటువంటి ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని దృష్టిలో ఏమైపోయారు? చెడిపోయారు, శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. దేవుడు విసుగు చెంది ఇక వాళ్ళని విడిపించటానికి ఇష్టం లేక దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని చేయాలనుకున్నాడు. ఏమిటా నూతనమైన కార్యం? హృదయ మార్పిడి. హృదయాన్ని మార్చాలనుకున్నాడు, హృదయాన్ని మార్చేశాడు. అలా హృదయము మార్పి జరిగినప్పుడు మాత్రమే మనము నూతనముగా జన్మించిన వారం అవుతాం. అలా నూతనముగా జన్మించినప్పుడు మాత్రమే పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుని పరలోకానికి వెళ్ళటానికి మనం అర్హులమవుతాం. మారు మనసు పొందకుండా, హృదయ మార్పిడి జరగకుండా, రాతి హృదయాన్ని తొలగించుకోకుండా, మెత్తటి మాంసమను హృదయము మీద దేవుని వాక్యము వ్రాయబడి దేవుని ఆత్మ చేత మనము నడిపింపబడకుండా ఉంటే బాప్తిసము పొందిన మన జీవితానికి ప్రయోజనం లేదు.
నూతనముగా జన్మించాలి. అందుకనే నికోదేము ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి? రాతి హృదయము తీసివేయబడి మెత్తటి మాంసపు హృదయం. మాంసపు హృదయం అంటే దేవుని వాక్యానికి స్పందించటం, దేవుని వాక్యానికి లోబడటం, దేవుని వాక్యానుసారంగా జీవించటం. మనలో ఉన్నటువంటి తప్పులను దేవుని వాక్యం ఎత్తు చూపుతున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాలను దిద్దుకుంటాం, సరి చేసుకుంటాం. దేవుని వాక్యం దేవునిదే, మన జీవితం మనదే, మన పాత జీవితం మనదే. మనం ఏమనుకుంటున్నాం ఆ రీతిగానే జీవిస్తాం. దేవుని వాక్యం చెప్పినా మనం వినం. మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అంతకంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియచేస్తుందంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడు, ఎవరిని ఆయన ఇష్టపడతాడు అంటే తన వాక్యమును మత్తటి మాంసపు హృదయముల మీద వ్రాసుకొని ఆత్మ చేత నడిపింపబడుతుంటారో వారిని బట్టి దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. దేవుని వాక్యమును విని తమ హృదయంలో మార్చుకొనకుండా కఠినపరుచుకున్న ప్రతి వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? క్రిందనున్న పాతాళ లోకమందలి కటిక చీకటి వెలములోనికి త్రోసివేయబడి అపవాదితో పాటు శిక్ష అనుభవించడానికి పాత్రలు అవుతారు. కాబట్టి ఈ నూతన నిబంధన ద్వారా దేవుడు మనకిస్తున్న గొప్ప ఆశీర్వాదం, పాత నిబంధనలో మరి ఇశ్రాయేలు అయినటువంటి వారికి కలగనటువంటి గొప్ప ఆశీర్వాదం మనకు మాత్రమే కలుగుతున్నటువంటి ఆశీర్వాదం ఏమిటంటే మనము మారు మనసు పొందితే, మన మనసును మార్చుకుంటే, మన మనసును మార్చుకుని దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి మనం ఇష్టపడినట్లయితే మన హృదయాన్ని దేవుడు మారుస్తాడు. హృదయ మార్పిడి యెహోవా కార్యం. రాతి హృదయాన్ని తీసివేసి మెత్తటి మాంసపు హృదయాన్ని ఇస్తా అన్నాడు. మెత్తటి మాంసపు హృదయము మనలో నున్నప్పుడు మాత్రమే దేవుని వాక్యానికి మనం స్పందిస్తాం. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడతాం. చూడండి, చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటారు కానీ వారి పద్ధతులు మార్చుకోరు. వారి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. పాత కాలంలో వారికి ఉన్నటువంటి భయాలను తొలగించుకోవటానికి వాక్యము ద్వారా మరి ఆ భయాలను తొలగించడానికి ఏమి ఇష్టపడరు. పాత స్వభావమే, ప్రాచీన స్వభావమే, పాత పద్ధతులే, మూఢనమ్మకాలు, వీటన్నిటిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అలా ఉండటానికి కారణం ఏమిటి అంటే వారిలో ఇంకా రాతి హృదయము తీసివేయబడలేదు. మెత్తటి మాంసపు హృదయము వారికి అనుగ్రహించబడలేదు. హృదయ మార్పిడి జరగలేదు. హృదయ మార్పిడి జరగకపోతే నూతనముగా జన్మించినటువంటి వాడు కాదు. నూతనముగా జన్మించినటువంటి వాడు దేవుని రాజ్యమును చూడడు, చూడలేని వాడు చేరలేడు. అందుకని నికోదేము రాత్రిపూట వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, ఒకడు క్రొత్తగా జన్మించాలి. నువ్వు క్రొత్తగా జన్మించాలి. నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలోకి చేరతావు. నా దగ్గరికి రావటం వల్ల నీకు ప్రయోజనం లేదు. నువ్వు మార్పు చెందాలి. ఎలా మార్పు చెందాలి? బాహ్య సంబంధమైనటువంటి వస్త్రధారణ ఇవి కాదు మార్పు చెందాల్సింది. హృదయము మారాలి. హృదయము మారినప్పుడే ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి. హృదయ మార్పిడి ద్వారా నూతన సృష్టిగా మార్చబడతాం. హృదయ మార్పిడి ద్వారా మెత్తటి మాంసపు హృదయము ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మచేత మనం నడిపింపబడతాం. ఆ దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు మాత్రమే మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టగలుగుతాం. ఆ ఆత్మ ద్వారానే మనము దేవుని పోలికలోనికి మార్చబడతాం. ఆ ఆత్మ ద్వారానే మనలో ఆ ఆత్మ ఏం చేస్తాడో తెలుసా? మన పక్షముగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలికల చేత మన పక్షముగా ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మన హృదయాన్ని మార్చుకోవటానికి మనం ఇష్టపడినట్లయితే. మనం దేవుణ్ణి అడగవలసింది ఏమిటి? దేవుని కోరుకోవలసింది ఏమిటి? దేవా, నువ్వు అన్నావు కదా, వాగ్దానం చేసావు. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు! నూతన హృదయాన్ని, మరలా చదువుకున్న లేఖన భాగాన్ని 26 నూతన హృదయాన్ని మీకు ఇచ్చేద్దును. ఈరోజు మన ప్రార్థనల్లో ఉండవలసినటువంటిది ఏమిటి అంటే నూతన హృదయాన్ని మాకు ఇస్తానన్నావు కదా, నూతన స్వభావాన్ని మాకు కలగజేస్తానన్నావు. రాతి హృదయమును మాలో నుండి తీసివేసి మెత్తటి మాంసపు హృదయాన్ని మాకు ఇస్తానన్నావు. ఆ హృదయముల మీద నీ వాక్యమును ఏం చేస్తానన్నావు? నేను రాయుదును, నా విధులను, నా ధర్మశాస్త్రమును, నా మాటలను ఆ హృదయం మీద రాయుదునని నీవు చెప్పినావు కదా. నీ ఆత్మను మాయందు ఉంచి నీ కట్టలను అనుసరించినట్లుగాను నీ విధులను గైకొని వారిగాను మమ్మలను చేసేదవని వాగ్దానము చేసినటువంటి దేవా,
ఆ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చు. మా హృదయాన్ని మార్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆత్మఫలములతో మేము ఫలించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి కాలంలో మరి జీవ మార్గముల ద్వారా మేము పయనించాలని మేము ఆశపడుతున్నాం. లోకమంతటికి కాబోతున్నటువంటి శ్రమల కాలంలో నేను నిన్ను విడిచిపెట్టననేటువంటి వాగ్దానానికి నేను యోగ్యుడనే ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకొని నీ భద్రతలో నేను ఉండాలి అంటే మనకు ఉండవలసింది ఏమిటండి? రాతి హృదయము తీసివేయబడి మెత్తటి మాంసపు హృదయం ఉండాలి. మాంసపు హృదయం ఉండాలి. ఆ మాంసపు హృదయము మనలో నుండి ఆ హృదయముల మీద దేవుని వాక్యము వ్రాయబడి ఆ రాయబడినటువంటి లేఖనాల ప్రకారము మరి మనలో ఉన్నటువంటి ఆత్మచేత నడిపింపబడటమే ఆత్మానుసారమైన జీవితము. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి యందు మనసుంచుతారు. దేవుని వాక్యం వినటం వల్ల మనిషి మారరండి. ఆ వాక్యాన్ని ఎక్కడ తీసుకువెళ్ళాలి? హృదయములోనికి తీసుకువెళ్ళాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానంలో 4 రకాలైన నేలను గురించి ఆయన తెలియజేస్తున్నాడు. త్రోవ పక్కన అంటే వింటారు కానీ గ్రహించరు. రాతి నేల అంటే మొలకెత్తదు. ముండ్ల పొదలు మొలకెత్తాలనుకుంటది కానీ ఐహిక విచారాలు అవన్నీ కూడా అణిచివేస్తాయి. ఏ విత్తనం పొలకెత్తుతుంది? మంచి నేల. మంచి నేల అంటే మెత్తటి మాంస హృదయం. ఆ విత్తనం ఫలించాలంటే హృదయము మార్పు చెందినదై ఉండాలి. ఆ మార్పు చెందిన హృదయంలో వాక్యము ఫలినప్పుడు అది ఫలింప చేయటానికి తన ఆత్మను మన యందు ఉంచుతాడు. హృదయము మార్పు చెందకుండా ఉంటే అది ప్రమాదము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన, ఎంతటి ఘోరమైన వ్యాధి కలిగింది అంటే ఆ హృదయములో వచ్చినటువంటి రోగము ఆత్మను నిత్య నరకంలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఆ హృదయ రోగాన్ని మార్చుకోకపోతే, ఆ హృదయ రోగాన్ని సరిచేసుకోకపోతే, ఆ హృదయ రోగాన్ని దిద్దుకోవటానికి సరిచేసుకోవటానికి ఆ పాత హృదయాన్ని తొలగించుకుని కొత్త హృదయాన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు మనము మన హృదయాలను మార్చుకొని మన హృదయాలను దిద్దుకొని సరిచేసుకొని నూతన హృదయాన్ని దేవుడు ఇస్తానన్నటువంటి మాట చొప్పున ఆ నూతనమైనటువంటి హృదయాన్ని మనము పొందటానికి ఇష్టపడకపోతే మన హృదయమే మనలను నిత్యమైనటువంటి నరకంలోనికి తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి మనలోకి రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు మనకు దాచిపెట్టినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఏమిటి ఆశీర్వాదం? నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. తప్పు చేయటం, శిక్షించటం, శత్రువులకు అప్పచెప్పటం ఇది అయిపోయింది. ఇక అసలు తప్పు అనేటువంటి ఆలోచన, పాపం అనేటువంటి ఆలోచన, దేవునికి దూరం అయిపోయేటువంటి ఆలోచన మనలో రాకుండా మన హృదయాలని దేవుడు మార్చేస్తానంటున్నాడు. అలా మార్చివేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలా మన హృదయాలను మార్చుకుంటానికి మనం ఇష్టపడినట్లయితే ఆ నూతన హృదయాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. ఆ నూతన హృదయాన్ని పొందటానికి మనం ప్రయాసపడదాం, మనం అడుగుదాం. చూడండి, మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన అడగవలసినవి ఎన్ని కనబడుతున్నాయి ఒకసారి ఆలోచించి. ఇవన్నిటిని విడిచిపెట్టి మనం ఏమడుగుతున్నాం? నశించిపోయే ఈ లోకంలో శాశ్వతము కానిటువంటి వీటిని అడుగుతూ మన సమయాన్ని వృధా చేస్తున్నాం. అందుకని అడగవలసినవి నూతన హృదయాన్ని మనం అడగాలి, నూతన ఆత్మను మనం అడగాలి, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపింపమని అడగాలి. అలా దేవుని ఆత్మచేత మనం నడిపింపబడుతున్నప్పుడు మనం ఏమవుతాం? దేవుని కుమారులు, కుమార్తెలు అని పిలువబడతాం. ఎవరిలో ఈ ఆత్మ ఉంటుందో దేవుడు వారి ప్రార్థన వైపు తిరుగుతాడు. వారి ప్రార్థనలను దేవుడు లక్ష్య పెడతాడు. ఆత్మ ఎవరిలో ఉండదో, ఎవరైతే మెత్తటి మాంసపు హృదయం ఉండదో, ఎవరి ఆత్మచేత నడిపింపబడదో వారి ప్రార్థనను దేవుడు వినడు. దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేనే లేదు. ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం వచ్చినా అది తాత్కాలికమే. ఇంట్లో కుమారుడు ఉన్నాడు, కుమారుడు అడిగినప్పుడు మనం ఏదైనా ఇస్తాం. చివరికి ఆస్తిని కూడా కుమారుడికి ఇస్తాం. అడుక్కునేవాడు వస్తే ఏమిస్తాం? అడుక్కునేవాడికి ఇస్తే ఏమిస్తామండి? వాడు అడగటానికి కావాల్సినటువంటి ఒక రోజు ఆకలి తీర్చడానికి అన్నం పెడతాం, లేదంటే 10 రూపాయలు ఇచ్చి పంపిస్తాం. 2వ రోజు వస్తే మనకుంటే ఇస్తాం, ఇష్టమైతే ఇస్తాం. 3వ రోజు, 4వ రోజు అదే ఆట అయిపోయి ప్రతిరోజు వస్తుంటే ఏమంటాం చెప్పండి? ఇస్తామా? ఇదే పనా నీకు, పో అవతలకు పో అంటాం. వాడు పనివాడు, వాడు అడుక్కునేటువంటి వాడు బయటవాడు, దేవుని సంబంధి కాదు, కుమారుడు కాదు, వారసుడు కాదు. అందుచేత వాడికి మన ఆస్తిని ఇవ్వం. వాడికి
ఆస్తి, ఐశ్వర్యము, పరలోకంలో స్థానము దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే కుమారులకు కుమార్తెలకి. కుమారులు కుమార్తెలు అంటే ఆత్మచేత నడిపింపబడేవారు. ఆత్మచేత నడిపింపబడటం అంటే హృదయాన్ని మార్చుకొని నూతన హృదయాన్ని దేవుడు ఇస్తానన్నటువంటి ఆ నూతన హృదయాన్ని పొంది ఆ మెత్తటి మాంస హృదయములో దేవుని వాక్యము నుంచుకొని ఆ వాక్యమును నడిపించటానికి దేవుడిచ్చేటువంటి ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారు. అలా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము ఉండే దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహించటానికి ఏమాత్రము వెనుదీయుడు. తన కుమారుడునే మన కొరకు అనుగ్రహించటకు వెనుదీయనటువంటి వాడు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు? ఇస్తాడెవడా? తన కుమారుడి కంటే గొప్పది ఏదన్నా ఉందా? లేదే. ఆ కుమారుడిని మనకి ఇచ్చినప్పుడు సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. అయితే మనకు అవసరమైనది ఏదో అదే ఇస్తాడు. మనకు అవసరం ఏదో అది మనకు తెలియదు కనుక కొన్ని అడిగినప్పుడు మనం పొందలేము. కాబట్టి దేవుడు ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ఆ నూతన హృదయం కొరకు మనం ప్రయాసపడదాం. ఆ నూతనమైనటువంటి హృదయాన్ని మనం పొంది మన యొక్క వాక్యము, ఆ వాక్యాన్ని మన మెత్తటి మాంసపు హృదయముల మీద రాసుకొని మరి మెత్తటి హృదయముల చేత స్పందించే హృదయం, దేవుని వాక్యానికి స్పందించే, దేవుని వాక్యము ఫలించే హృదయాలను మనం కలిగి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా జీవిస్తూ పరలోకమునకు ఎక్కిపోయి జీవ మార్గములు మనందరము కూడా ప్రయాణం చేద్దాం. ఆ రీతిగా మనం ఇష్టపడినట్లయితే దేవుడు తన కృపను మన పట్ల సమృద్ధిగా దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి భాగ్యాన్ని ఈ మాటలు వినుతున్న అందరికీ కూడా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ లేఖముల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ లేఖముల ద్వారా మా జీవితాలకు గొప్ప ఆశీర్వాదాన్ని మీరు తెలియచేసినందుకు నీకు వందనాలు తండ్రి. మేము మరలా పాపము చేయకుండానట్లుగా మా హృదయాలను మార్చి నూతనమైన హృదయాన్ని మాకు ఇస్తానని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీ యొక్క ఆత్మను మా యందు ఉంచి మేము నీ కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లుగా మమ్మల్ని ప్రేరేపిస్తానని మీరు సెలవిచ్చినటువంటి మాటను బట్టి నీకు వందనాలు. ఎంతకంటే గొప్ప ఆశీర్వాదం మా జీవితానికి మరొకటి లేదు తండ్రి. అంత గొప్ప ఆశీర్వాదమును మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా అది మాతో కూడా రాదు తండ్రి. అందుకని నీ యొక్క జ్ఞానాన్ని ఎరిగినటువంటి భక్తుడు అడుగుతున్నాడు, ఆకాశమందు నీవు తప్ప మాకు ఏది ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు అంటున్నాడు ప్రభువా. కారణం ఏమిటంటే నీవు శాశ్వతమైనటువంటి వాడు, నీవు నిరంతరము నివసించేవాడు తండ్రి. నీతో కూడా మేము ఉంటే మేము కూడా నిరంతరము నివసిస్తాం తండ్రి. అలా నీతో కూడా మేము నిరంతరము జీవించాలని మీరు ఆశపడుతున్నారు. ఆ రీతిగా మేము జీవించాలనేటువంటి ఉద్దేశంతోనే నూతన హృదయాన్ని మాకు ఇవ్వటానికి మీరు ఇష్టపడుతున్నారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు. నూతనమైనటువంటి ఆత్మచేత మమ్మల్ని నడిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. మా విశ్వాస జీవితంలో మేము ఈ లోక సంబంధమైనటువంటి వాటిని కోరుకొనకుండా నూతనమైనటువంటి హృదయాన్ని, నూతన ఆత్మను మేము పొంది తండ్రి క్రీస్తు యేసునందున్న వారమై, నూతనముగా జన్మించినటువంటి వారమై, దేవుని రాజ్యమునకు వారసులమై, నీ ఆత్మచేత నడిపింపబడుతూ నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నీ రాజ్యమునకు వారసులమై ఉండాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. మాకు సహాయం దయచేయండి. నీ ఆత్మను మా నుంచి మా యొక్క హృదయములు మార్చబట్టకు సహాయం చేయండి. నూతన హృదయాన్ని మాకు దయచేయండి. క్రీస్తు యేసునందున్న వారమై నూతన సృష్టిగా మేము మార్చబట్టడానికి సహాయం చేయండి. ఇంతవరకు మేము చేసినటువంటి మా దోషములను క్షమించండి ప్రభువా. మా పాపములను క్షమించండి, మా విధేయతలను క్షమించండి తండ్రి. మమ్మల్ని నూతనపరచండి. మమ్మల్ని నూతనపరిచి నూతన ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించండి తండ్రి. నీకు ఇష్టలుగా బ్రతకలటకు మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు కదిలించండి. ప్రతి ఒక్క హృదయము కూడా మార్చబడి నూతనమైనటువంటి హృదయముగా, మెత్తటి మాంసము కలిగినటువంటి హృదయముగా తండ్రి నీ వాక్యము వ్రాయబడినప్పుడు ఆ వాక్యము ఫలించేటువంటి హృదయాలుగా ఉండగలుగుటకు మా హృదయాలన్నింటినీ కూడా మార్చి, హృదయ మార్పిడి జరిగించి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి నీ మార్గంలో నడుచుకుంటకు మాకు సహాయం చేయమని ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని, ఈ వాక్యం వినుచున్న మమ్మల్ని అందరినీ కూడా నీ బలిష్టమైనటువంటి చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ సందర్భంలో తండ్రి శ్రీని విషయమే ప్రార్థిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి.
తండ్రి ఆ జ్వరమును ముట్టి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి తండ్రి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఏ బలహీనత లేకుండా చేయండి తండ్రి. తండ్రి ఈ సమయంలోనైనా నీ తట్టు తిరగలుగుటకు సహాయం చేయండి. ఈ సందర్భంలోనైనా రాతి హృదయం తొలగింపబడి నూతనమైన హృదయము కలిగి జీవించగలుగుటకు సహాయం చేయండి తండ్రి. మా ప్రార్థన బట్టి అడగట్లేదు, నీ కృపను బట్టి అడుగుతున్నాం ప్రభువా. మీరు జాలి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రభువా. ఇశ్రాయేలు కలిగినటువంటి దురవస్థను చూచి సహింపలేనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు తండ్రి. మాకు దురవస్థ కలిగినప్పుడు మీరు సహింపలేనటువంటి దేవుడు ప్రభువా, సహాయం చేయండి. మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఆ రీతిగా ఇంకా ఎంతమంది అయితే బలహీనలో ఉన్నారు, ఎంతమంది రోగగ్రస్తులై ఉన్నారు, ఎంతమంది మరణపు పడకల మీద ఉన్నారో వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోరండి తండ్రి. అందరి హృదయాలను ఎరిగిన దేవుడు, అందరినీ కూడా స్వస్థపరిచేటువంటి దేవుడు నీవు మాత్రమే తండ్రి. సహాయం చేయండి. కొండల తట్టు కనులెత్తుచున్నాము, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన ప్రభువా? నీవే మాకు సహాయము, నీవే మా ఆశ్రయ దుర్గము తండ్రి. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు నీవే తండ్రి. సహాయం చేయండి. నీ వద్దకు వచ్చి ఉన్నాం తండ్రి. కృప చూపండి, కనికరించండి. శ్రీను స్వస్థపరిచి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా. ఆ రీతిగా ఇక్కడ కూర్చున్నటువంటి మమ్మల్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరు బలహీనలై ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరు కునిగిపోయిన స్థితిలో ఉన్నారో వారిని ఆదరించండి. ఎవరు తమ ఆత్మీయులను బంధువులను పోగొట్టుకుని ఆదరణ లేని స్థితిలో ఉన్నారు వారిని ఆదరించండి తండ్రి. మరణపు పడకల మీద ఉన్నటువంటి వారికి నీ చిత్తమైతే ఒక అవకాశాన్ని దయచేయండి తండ్రి. నాయన సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి. మేమేమి చేయలేము తండ్రి. మేము నిమిత్త మాత్రము తండ్రి. సమస్తమును జరిగించగలిగినటువంటి వాడు నీవే తండ్రి. నీవు సర్వశక్తిమంతుడు తండ్రి. సహాయం చేయండి. మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మా జీవితాలను అప్పగిస్తున్నాం. మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మా జీవితాలకు కావలసిన సమయోచితమైన సహాయాన్ని అనుగ్రహించి నీ నామానికి మహిమకరముగా ఉండులాగను మా జీవితాలను మార్చమని, నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించి, నూతన ఆత్మను మాలో అందించి మేము నూతనమైనటువంటి జీవితాన్ని జీవించగలగటానికి మాకు సహాయం చేయమని నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయి వారిని మేము క్షమించులాగన మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడయుండి దేవుడే మనలను నడిపించును కాక. ఆమేన్.